టు తెలుగు రుచి దుబాయ్లో. దుబాయ్ అనగానే జనరల్గా మనందరికీ గుర్తొచ్చేవి ఎడారి ఎండలు కదండి. కానీ ఇప్పుడు దుబాయ్ పచ్చదనం కూడా పులుముకుంటుంది. చూసారా ఇక్కడ ఎంత పచ్చగా ఉందో. నేను ఒక గోల్ఫ్ కోర్స్లో ఉన్నానన్నమాట. సో జనరల్గా దుబాయ్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతోంది. ఆ అభివృద్ధిలో మన తెలుగు వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంటుంది. మరి అలా ఉన్నత స్థానంలో ఉన్న తెలుగు వాళ్ళు ఇక్కడ వాళ్ళకి తెలిసిన టేస్టీ రుచుల్ని మనకి చేసి చూపిస్తామంటూ మనల్ని ఇన్వైట్ చేశారు లక్ష్మీరెడ్డి గారు. మరి లక్ష్మీరెడ్డి గారి కమ్యూనిటీలో ఉన్నాను నేను. మరి వెళ్ళిపోయి లక్ష్మీరెడ్డి గారిని మీట్ అయ్యి ఈరోజు ఆవిడ అండ్ అలాగే ఆవిడ ఫ్రెండ్ చేయబోయే వంటలను చూసేద్దామా? పదండి. ఓకే, మరి ఇప్పుడు నేను దుబాయ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనిటీస్ అండి అరేబియన్ రాంచెస్లో ఉంటున్న లక్ష్మీరెడ్డి గారి ఇంటికి వచ్చేసాను. మరి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. అందరూ వెయిటింగ్ అనుకుంటా. వాళ్ళ సౌండ్స్ ఆల్రెడీ నాకు వినిపిస్తున్నాయి. మరి వెళ్ళి వాళ్ళని మీట్ అయిపోయి ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసేద్దామా? పదండి. హాయ్ హాయ్, వెల్కమ్ టు దుబాయ్. థ్యాంక్ యూ. సో మీరే లక్ష్మీరెడ్డి గారు. బ్యూటిఫుల్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఏంటి ఈరోజు మనం ఎల్లో డే లాగా అందరం ఎల్లో సారీసా, ఎల్లో ఫ్లవర్స్. వావ్ వావ్, సూపర్ సూపర్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అన్ని ఫ్లవర్స్ తో నాకు వెల్కమ్ చెప్పినందుకు. సో లక్ష్మీరెడ్డి గారు మీరు? యా, నేనేనండి. వెరీ గుడ్. సో ఇందాక చెప్పాను కదండి లక్ష్మీరెడ్డి గారు కమ్యూనిటీకి వచ్చాము అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నామని. సో ఈవిడే లక్ష్మీరెడ్డి గారు. ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. హాయ్ ఆల్ తెలుగు పీపుల్. హలో అండి, తెలుగు వారికి అందరికీ నమస్తే ఫ్రమ్ దుబాయ్. ఓకే, సో ఈ రోజు మీతో పాటు పార్టిసిపేట్ చేస్తుంది ఎవరు? లక్ష్మీ పనియాల. ఓ, ఈవిడ కూడా లక్ష్మి గారా? హలో లక్ష్మి గారు. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి అందరికి హాయ్ చెప్పేసి. సో లక్ష్మీరెడ్డి గారు అంతా మీ ఫ్రెండ్సా అండి? యా అండి, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. హాయ్ అండి మీ అందరికి కూడా. హాయ్ వెల్కమ్ గీతా వన్స్ అగైన్. వెదర్ మీరు యాక్చువల్లీ కొంచెం హాట్ గా ఉంది. వచ్చారు లోపల వెళ్ళి అందరినీ మా ఫ్రెండ్స్ ని అంతా పరిచయం చేస్తాను. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. మీ పేరేంటి? లలిత గారు. సో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు దుబాయ్ లో? 20 years. అప్పటి నుంచి మీరు ఫ్రెండ్సా? వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ గ్యాదర్ అవుతుంది. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సివిల్ ఇంజనీర్. వెరీ గుడ్. సో హలో అండి, మీ బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీ పేరేంటి? నీలిమ గారు. సో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 20 years అండి. ఆల్మోస్ట్ stint in Canada for 6 years. Oh. Again back. Okay. Could not leave Lakshmi and be there. అవునా? So I had to come back. Yeah. ఓ, అవును, వదిలి ఉండలేక వచ్చేసారా? సో మీ వారిని కూడా తీసుకొని వచ్చేసారనమాట. తప్పదు కదా. అవును. ఏమంటారు, జీవన సహచరిని లాగా ఆయన తీసుకున్న జీవిత భాగస్వామిలో కదా, ఫ్రెండ్షిప్ లో నా భాగస్వామి. ఓ, సో మీ ఇద్దరు అంటే ఎలా పరిచయం మీకు? ఇక్కడికి వచ్చాకేనా లేకపోతే? through a common friend. Okay. We got close and touch wood, we will continue forever. సూపర్, అలాగే ఉండాలి. Thank you. హలో అండి, మీ పేరేంటి? నా పేరు మాలా గోపీనాథ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్ లక్ష్మి గారికి?
మేము ఒక 5-6 years 5-6 years నుంచి. సో మీరు ఎన్నాళ్ళు అయిందండి దుబాయ్ వచ్చి? 15 years 15 years. మీరేమైనా వర్క్ చేస్తూ ఉంటారా? లేదు. ఓకే ఓకే. ఓ నైస్ నైస్. సో మా పార్టిసిపెంట్ లక్ష్మి గారు అనమాట. అక్కడ హలో అండి, మీ పేరేంటి? ఓకే. సో మీరు ఎన్నాళ్ళ నుంచి పరిచయం లక్ష్మి గారికి? ఆల్మోస్ట్ 10 years అండి. 10 years నుంచి. మీరు ఎన్నాళ్ళు అయిందండి ఇక్కడికి వచ్చి? మేము వచ్చి 15 years. 15 years అవుతుంది. గల్ఫ్ కి వచ్చి 20 years. ఓకే. 5 years ఖతార్ లో ఉన్నాం. మీ వారు ఏం చేస్తుంటారు? గల్ఫ్ న్యూస్ లో సీనియర్ పేజెస్. ఓ నైస్ నైస్. సో ఆ పిల్లలు ఎవరి పిల్లలు? మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ. లక్ష్మి వాళ్ళు. ఓ హాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో. సో నీ పేరేంటి? Rashmi. ఏం చదువుతున్నావు రష్మి? 8. ఓ నైస్ నైస్. సో మమ్మీ ఎలా చేస్తారు వంట? Yeah, it's really good. I like it. అవునా? సరే ఆ మమ్మీ వంట చేసిన తర్వాత మళ్ళీ నువ్వు రావాలి టేస్ట్ చూడడానికి. ఓకే థ్యాంక్ యూ. హాయ్. ఎవరి పాప అండి? మా పాప అండి. నీలిమ గారు మీ పాప. నీ పేరేంటి నాన్న? మోక్ష మోక్ష. నువ్వేం చదువుతున్నావు? 4th. వెరీ గుడ్. సో ఇద్దరు చక్కగా రెడీ అయి ఉన్నారు. సో వంటలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని మనం పిలుద్దాం టేస్ట్ చూడడానికి. ఓకేనా? ఓకే. సో మరి వెళ్ళి స్టార్ట్ చేద్దామా మనం? Yeah, రండి. sure. ఓకే. సో చూసారు కదండి, చక్కగా ఇద్దరు లక్ష్మి గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో చాలా కలర్ఫుల్ వెల్కమ్ ఇచ్చారు నాకు. అండ్ అందరినీ చక్కగా పరిచయం చేసేసుకున్నాము. సో లక్ష్మి గారు మొత్తానికి మీ ఇల్లు మాత్రం చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. చాలా బాగుంది మీ ఇంటీరియర్ అంతా కూడా. చాలా బాగుందండి. సో ఆ గుమ్మం దగ్గర నుంచే చక్కగా ముగ్గులు వేశారు, పూలు పెట్టారు. నాకు అచ్చం అంటే ఆ తెలుగు లోగిళ్ళు అంటారు కదా, సో అలాగే బాగా నీట్ గా మేము వస్తున్నందుకు ఇంకొంచెం చక్కగా ఫ్లవర్స్ ఆ ప్రెజెంటేషన్ అంతా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సో లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చక్కగా నన్ను అంత వామ్ గా నాకు వెల్కమ్ ఇచ్చినందుకు. సో మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా పరిచయం చేసేసుకున్నాము. ఇంక ఇప్పుడు మన మెయిన్ పార్ట్ అన్నమాట కుకింగ్ కదా. వావ్ కదా. సో ఆల్రెడీ దుబాయ్ లో మాకు మంచి మంచి వంటల్ని టేస్ట్ చూపించారు. సో ఇక్కడ ఉండే మన తెలుగు వాళ్ళు ఈ రోజు మీ టర్న్ అన్నమాట. సో మరి రెడీయా మీ ఇద్దరు కూడా? సో మరి ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? సో వంటలు పిండి వంటలు. ఓకే మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఓకే మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ మీకు ఐడియా ఉందా? సో దీంట్లో ఏంటంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ తో మీరు ఇద్దరు కూడా వంటలు చేయాలి. ఓకేనా? సో మరి ఇందులో ఉంది. సో నేను ఇది మీకు ఇస్తాను ఇద్దరికి. సో ఇది దీని టేస్ట్ బాగా తెలిసేలాగా, అంటే కూరలో కానీ మీరు వండే రైస్ ఐటమ్ అవ్వచ్చు ఏదైనా కూడా ఈ ఫ్లేవర్ అనేది తెలుస్తూ బాగుండాలన్నమాట. చూసేద్దామా మరి ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్? సర్ప్రైజ్ రివీల్ చేసేద్దామా? ఎక్సైటెడ్. సో మీల్ మేకర్ సోయా. సో గ్రాన్యూల్స్ తెచ్చాను అండ్ అలాగే ఇవి చంక్స్ కూడా తెచ్చాను. సో సోయాతో చేస్తూ ఉంటారా? చేస్తాం. ట్రై చేస్తారా ఎప్పుడైనా అలాగా? సమ్ టైమ్స్. సో ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ మరి సోయా. చూద్దాం మరి ఇద్దరు ఈ రోజు మనకి సోయాతో ఏం చేస్తారో. సో లక్ష్మి గారు ఇద్దరు ఆలోచించండి చక్కగా, కొంచెం వెరైటీగా టేస్టీగా ఏం చేయొచ్చో థింక్ చేసి నాకు చెప్తే మనం మొదలు పెట్టేద్దాం. ఏదైనా నాన్ వెజ్ మిక్స్ చేసి చేస్తాను. అవునా? సో దేంతో మిక్స్ చేస్తారు? చికెన్ ఈజ్ అ రెగ్యులర్ ఐటమ్. మా అబ్బాయికి ప్రాన్స్ ఇష్టం. ఐ ట్రై విత్ అబ్బాయికి ప్రాన్స్ ఇష్టమా? నాకు కూడా ప్రాన్స్ ఇష్టం. సో మీల్ మేకర్ ప్రాన్స్ కర్రీ చేస్తారా? ఓకే ఓకే. మరి మీల్ మేకర్ ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మీల్ మేకర్ ప్రాన్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన టొమాటోలు 2, నిమ్మకాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా లక్ష్మి గారు. మేము మీ కిచెన్ లోకి వచ్చేసాము. సో బోర్డ్ కూడా పెట్టారు కదా. సో ఇంకా రెడీగా ఉన్నారు కదా, మీరు కూడా చక్కగా నోట్ చేసుకుని ట్రై చేయండి రెసిపీ. సో స్టార్ట్ చేద్దామా మనం? సో వేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నేను మెజర్ చేసి పెట్టాను, ఎంత పడుతుంది. ఓకే ఓకే వేసేసుకోండి. ఆనియన్స్. ఓకే. ఈ కాంబినేషన్ మీకే ఐడియా వచ్చిందా లక్ష్మి గారు? ఎక్కడైనా చూసారా?
ఐడియా అంటే ఎగ్జాక్ట్లీ అండి, టు మేక్ ఇట్ బెటర్ ఆఫ్ కోర్స్. సోయా నచ్చదు మా ఇంట్లో, తెలుసు కదా, నాన్ వెజ్ పక్కనకి అది పెద్ద లేదు. దో ఇట్ ఈస్ హెల్దీ, ప్రోటీన్స్ అంతా నాన్ వెజ్ లో ఉంటుంది కదా మమ్మీ అంటాడు మా బాబు. సో ఐ థాట్ ఓకే మీకు కొంచెం నాన్ వెజ్ మిక్స్ చేస్తే తింటాడు అనేసి కొంచెం అయ్యాయి జింజర్ గార్లిక్ వేసుకోవచ్చు. ఓకే. సో గ్రాన్యూల్స్ ముందు మనం నానబెట్టేసి పెట్టుకోవాలా? యా, ఓకే. 15 minutes పడుతుంది. కొంచెం సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది. పసుపు కొంచెం. సో అన్ని రకాల వంటలు ఇంట్లో ట్రై చేస్తుంటారా లక్ష్మి గారు? యా, చాలా బాగుంటుంది, బాగుంటారా? చాలా బాగుంటుంది. టొమాటో వేస్తాం, ఆనియన్ ఫ్రై అయిపోయింది, టొమాటో. సో మీరందరూ మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? 10 years నుంచి. సో ఇక్కడ అందరూ అంటే తెలుగు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, ఒకరి ద్వారా ఒకరికి అలా పరిచయం అయితే అది అలా. నాకు అలాగే ఫ్రెండ్స్ ద్వారానే లక్ష్మి పరిచయం అయింది, అప్పటి నుంచి చాలా క్లోజ్. ఓ వెరీ నైస్. సో మీరందరూ ఏమన్నా పూజలు అంటే మనకి ఇట్లా చాలా బాగా లక్ష్మి పూజలు చేస్తుంది. అందరం రెగ్యులర్ గా ఇక్కడ లలిత సహస్రనామం చేస్తుంటాము. ఓకే. సో నెక్స్ట్ టైం వేద్దాం. ఫ్రై అయింది, ధనియా పౌడర్ ఓకే, 2 spoons, చిల్లీ పౌడర్ 1.5 spoon. ఆల్రెడీ మీ మసాలానే మంచి స్మెల్ వస్తుంది. ఇదేలా మనకి కొంచెం గ్రేవీ టైప్లో వస్తుందా లేకపోతే ముద్దకూరలో వస్తుందా లక్ష్మి గారు? యూ కెన్ యాడ్ డైల్యూట్ కావాలంటే కొంచెం 1/2 glass వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది. అక్కర్లేదు ఫ్లేవర్స్ డైల్యూట్ అవ్వకూడదు అంటే ఇట్ కమ్స్ అవుట్ వెరీ నైస్ లైక్ దట్. రైస్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి, రోటీతో తినాలంటే మీరు ఇలా చేసి సరిపోతుంది. డ్రై, నో నీడ్ టు యాడ్ వాటర్. ఓకే. గరం మసాలా పౌడర్. ఇప్పుడు ప్రాన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సాల్ట్ వేయలేదంటే ఈ లక్ష్మి గారు ఇందాక టెన్షన్ పడుతున్నారు మీరు, తర్వాత వేస్తారనుకుంటా. యాక్చువల్గా ప్రాన్స్ కూడా మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కాబట్టి పెద్ద టైం పట్టదు రెసిపీకి. కొంచెం పచ్చి స్మెల్ పోయింది, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం. ఒక 2 minutes మూత పెడదామా? సో చూద్దామా లక్ష్మి గారు? కుక్ అయిపోయింది. నైస్. ఇప్పుడు సోయా గ్రాన్యూల్స్, మీల్ మేకర్ గ్రాన్యూల్స్ యాడ్ చేయొచ్చు. ఓకే. 15 minutes సోక్ చేసి పెట్టు. సో యాక్చువల్గా చాలా మందికి అంటే ఆ చంక్స్ ఎక్కువగా నచ్చినప్పుడు ఇలా యాడ్ చేసుకుంటే ఇది కలిసిపోతుంది కదా. దానికంటే చంక్స్ కంటే నచ్చిన వాళ్ళకు ఇది ఈజీ కొంచెం. సో మీ బాబు ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? ఈజ్ స్టడీయింగ్ అండి, యూనివర్సిటీ ఇక్కడ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఏం పేరు? రాహుల్. ఓకే. సో ఇంకా దీంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదా? అక్కర్లేదు. ఓకే. సో అన్ని ఇంకొకసారి కొంచెం మూత పెట్టేద్దామా? ఫైనల్ గా చూద్దామా లక్ష్మి గారు? నైస్, బాగుందండి. కుక్ అయిపోయింది. దీనికి కొంచెం సీజనింగ్, ఓకే, కొరియండర్ అండ్ మీ క్వాంటిటీని బట్టి లెమన్. ఓకే. మంచి ఘుమఘుమలాడుతోంది మీ రొయ్యల కూర. పట్టుకోండి. సో రెడీ? యా, సోయా ప్రాన్స్ కర్రీ రెడీ అండి. నైస్, సూపర్. ఓకే, మరి మీల్ మేకర్ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మీల్ మేకర్ ప్రాన్స్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా సోయా గ్రాన్యూల్స్ నానబెట్టి ఉంచాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగాక ధనియాల పొడి, కారం, గరం మసాలా, రొయ్యలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు వేసి మగ్గనివ్వాలి. దీనిలో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ ప్రాన్స్ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సో ఈవిడ ఉమా గారండి, లక్ష్మి గారి ఫ్రెండ్. సో మీరేమైనా వర్క్ చేస్తారా లేకపోతే? లేదండి, హోమ్ మేకర్. మీ వారు ఏం చేస్తారన్నారు? వారు గల్ఫ్ న్యూస్ లో చేస్తారండి. ఓకే. సీనియర్ పేజెస్ ఎడిటర్. ఓ నైస్. పేరేంటండి? నాగార్జున అండి. పిల్లలు? 2 బాబులు. పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. ఓకే. చిన్న బాబు బీటెక్ NIT రూర్కెలాలో. ఓ, సో మీరిద్దరు ఇక్కడ అనమాట, వాళ్ళిద్దరు ఇండియాలో ఉన్నారు. ఏం పేర్లండి మీ పిల్లల పేర్లు? పెద్ద బాబు పేరు వంశీ అండి, చిన్నవాడు వికాస్. ఓకే. మీరు ఎక్కడి నుంచి అండి? ఇండియా, హైదరాబాద్. బ్రౌన్ అండ్ బాటప్ అంతా కూడా మీది ప్రాపర్ హైదరాబాద్. సూపర్. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ రోజు? సో బిర్యానీ స్వీట్స్ అవి చేస్తున్నప్పుడు సాఫ్రాన్ ఓకే స్ట్రాండ్స్ కలర్ వస్తుందో లేదో అని భయపడిపోయేసి ఎక్కువ వేసేస్తాం. ఓకే. సో నేను పట్టుకున్న మైక్ జస్ట్ ఒక 2 స్ట్రాండ్స్ తీసుకొని
జస్ట్ అట్లా రెండు Just ఇవి. రెండు మ్మ్. తీసుకొని దీంట్లో వేసేసుకొని ఇది భలే ఉంది దంచేది. ఇది జస్ట్ పౌడర్ చేసేసుకొని ఆ. మనము నీళ్ళల్లో వేసేస్తే కలర్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఓ ఇందులో ఇప్పుడు వేస్తే కలర్ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఇది జస్ట్ పౌడర్ చేసేసి అంటే కాసేపు నానబెట్టాలేమో కదా. అంతే, దాంట్లో వేసేసి ఒక జస్ట్ 5 minutes వెయిట్ చేస్తే కలర్ కలర్ వస్తుంది. వచ్చేస్తూనే ఉంటుంది. వచ్చేస్తుంది. వావ్. సో కుంకుమ పువ్వు మనం జనరల్ గా స్వీట్స్ లో బిర్యానీలో చాలా మంది వాడుతూ ఉంటాం కదా. సో వాడేటప్పుడు అంటే రంగు కోసం అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ అంటే ఒక 3-4 కాళ్ళు అలా ఎక్కువ వేసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనకి జస్ట్ ఓ 2 తీసుకొని దంచేసి ఆ పౌడర్ ఇట్లా కోల్డ్ వాటర్లో వేసేసుకుంటే చూసారా ఇమ్మీడియట్గా కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇలాంటివన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ దొరుకుతాయి కదా మనకి. సో హ్యాపీగా ఇలా చేసుకొని మనం వాడుకునే స్వీట్ కానీ రైస్ కానీ ఈ వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ కూడా చాలా బాగా వస్తుంది. చాలా మంచి టిప్ చెప్పారు ఉమా గారు, చాలా యూస్ఫుల్ యాక్చువల్గా. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ లక్ష్మి గారు చేసే వంట చూద్దాం. సో లక్ష్మి గారు రెడీయా మీరు? రెడీ అండి. సో మీరు ఏమి ఆలోచించారు ఇంతసేపటి నుంచి? సోయా మింట్ పలావ్. సూపర్. సో సోయా మింట్ పలావ్ చేస్తారా? ఓకే ఓకే. మరి మింట్ సోయా పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మింట్ సోయా పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, తరిగి ఉడికించిన బంగాళదుంపలు 2, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లక్ష్మి గారు మొదలు పెడదామా? ఎస్ అండి, చేద్దాము. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుందాం. సో నేతితో చేస్తారా? నేను కొంచెం నెయ్యి నూనె 2 మిక్స్ చేస్తాను. 2 వాడతారా? జనరల్ గా పలావ్కి బిర్యానీలకి ఎక్కువ మంది అలా మిక్స్ చేస్తూ ఉంటారు కదా. నేను అంటే వెజిటేరియన్ కదా, మేము కొంచెం నెయ్యి తినాలన్నమాట ఎక్కువ. ఓకే, ప్రోటీన్ కోసం నెయ్యి ఎక్కువ వాడతాను నేను. ఇది ఇప్పుడు ఆ హోల్ మసాలా గరం మసాలా వేద్దాము. ప్రేమగా ఇస్తుంది నెయ్యి లక్ష్మి వంటలు. సో వాళ్ళ ఇంటికి వెళ్తే మొత్తం నేతితోనే ఫ్లేవర్స్ ఉంటాయా? ఎక్కువ ట్రెడిషనల్ వంట చేస్తాను. వీళ్ళందరికీ చాలా నచ్చుతుంది నా ట్రెడిషనల్ వంట. ఓకే, అది కొంచెం వేగాక కొద్దిగా వేసుకుందాం. సో హోల్ గరం మసాలా, సోప్ కూడా వేసారా దాంట్లో? కొంచెం సోమ్ కాదు, అది షాజీరా. జీరా. ఓకే ఓకే. అండ్ జీడిపప్పు. ఇవి కొంచెం వేగాక మనం ఇది ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ప్రీ బాయిల్డ్ వెజిటబుల్స్ అన్నమాట. సో అన్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ దాని చేసేసుకుంటారా? తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటాం. ఉల్లిపాయ ముక్కలు ఏమైనా ముందు కొంచెం ఉల్లిపాయలు వేసేసి. సో మీ వారు ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? మా వారు హోమ్ సెంటర్ లో GM గా పనిచేస్తున్నారండి. ఈజ్ ఇన్ ద ఫైనాన్స్ సైడ్. ఓకే ఓకే. సో ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. సో ముందు నుంచి మీరు ఇక్కడే ఉన్నారండి? లేదండి, మేము వచ్చి 11 years అయింది. అంతకుముందు? అంతమంది హైదరాబాద్ అండి. సో ఇదేంటి బిర్యానీ మసాలా? ఇది కొంచెం బిర్యానీ మసాలా పేస్ట్. సో మనకి ఇలా దొరుకుతుందా? దొరుకుతుందండి. బిర్యానీ మసాలా పౌడర్ అన్నమాట. ఓకే. సో ఇది ఉడికించిన బంగాళదుంపలు. ఇది బీన్స్, ఉడికించిన బీన్స్. ఓకే. ఇది ఉడికించిన క్యారెట్, ఒక 2 ఆకులు వేద్దాం. బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకులు, పీస్ అన్నమాట బఠానీ. ఇది కూడా ఉడికించిన. లక్ష్మి నార్మల్లీ బాగానే మాట్లాడతావు. ఆవిడకి మేము అక్కడ నుంచి వచ్చాం కదా, ఏం లేదు కానీ చాలాసేపు వెయిట్ చేసాం కదా. మరి వెయిట్ చేసాం. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చాం కదా. ఇవి ఇప్పుడు సోయా నానబెట్టి వేడి నీళ్ళలో ఓకే సోక్ చేసి పెట్టుకుంటాము. ఇది టొమాటో పేస్ట్. ఇది సోయా కొంచెం టేస్ట్ ఉండదు కదా, టేస్ట్ రావడానికి టొమాటో పేస్ట్. తర్వాత ఇది మనం అనుకున్నాం కదా మింట్, కొంచెం మింట్ అన్నమాట. కొంచెం ఒక 5 minutes పెడతాము. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సో ఉమా గారు ఇంకో టిప్ ఏం చెప్తున్నారు? ఇంకో టిప్ ఏంటంటే, మనం ఇప్పుడు ఎండోలో వెళ్తాం కదండి, సన్ ట్యాన్ అయిపోతాము, సన్ బర్న్ అదంతా ఉంటుంది. సో అది పోవడానికి మనకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ సన్ బర్న్ తోని ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం కలర్ మారిపోతుంది, బాధ వచ్చేస్తుంది కదా. సో దానికి టిప్ ఏంటంటే, ఇమీడియట్ గా ట్యాన్ పోవాలంటే 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్, 2 స్పూన్స్ లైమ్ జ్యూస్ అండ్ 2 స్పూన్స్ షుగర్ వేసేసి జస్ట్ ఇట్లా కలిపేసి మిక్స్చర్ లాగా చేసుకోవాలి. అది ఇంకా పౌడర్ కాకూడదు, ఆ గ్రాన్యూల్స్ అట్లాగే ఉండాలి. షుగర్ గ్రాన్యూల్స్ జస్ట్ కలిపేసేసి మనము జస్ట్ స్క్రబ్ చేసేసుకుంటే మీకు ఇమీడియట్ గా రిజల్ట్. ఆ షుగర్ గ్రాన్యూల్స్ తో అట్లా చేసుకోవాలి. ఓకే. అవి
గ్రాన్యూల్స్ గా ఉంటాయి కాబట్టి స్క్రబ్ లాగా అవుతుంది స్క్రబ్ లాగా. ఓకే, సో మరి విన్నారు కదా, చక్కగా నోట్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఉమా గారు. ఓకే అండి. సో మీకు పిల్లలు ఎంతమంది అండి? నాకు ఒక పాప అండి. ఒకటే పాప. ఒకటే పాప. ఏం చదువుతోంది? 10th క్లాస్. ఇక్కడే పేరేంటి? మీనాక్షిత. మీనాక్షిత. బాగుంది. మీ వారి పేరేంటి? శ్రీనివాస్ గారు. ఓకే. సో ఇప్పుడు ఏం యాడ్ చేద్దాం? ఇప్పుడు కొంచెం దీనికి సాల్ట్ వేసేసి మనం ఫైనల్గా రైస్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ నేను ఈ కూరలు ఉడికిపెట్టేటప్పుడు వేసాను అనమాట. అన్ని కూరగాయ ముక్కలు వేసారా? సో కొంచెం వేసుకుంటే చాలు. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందామా? ఇంకా రైస్ యాడ్ చేస్తాం. సో దీంట్లోకి ఇంకా కాంబినేషన్ ఏం అక్కర్లేదేమో. ఇలా డైరెక్ట్ తినేయచ్చు. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. లేదంటే రైతా కూడా కొంచెం వేసుకుని తినొచ్చు ఫైనల్ గా. ఓకేనా? ఇంకొకసారి మూత పెట్టి ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. సో వెయిట్ చేద్దాం. సో చూద్దామా ఒకసారి చూసేసి. సో ఇప్పుడు ఫైనల్ గా అయిపోయింది. దీనికి ఆఫ్ చేసేసి పైన కొద్దిగా కొత్తిమీర బౌల్లోకి తీసాక వేస్తా. బౌల్లోకి తీసాక నేను పట్టుకుంటాను, మీరు దాంట్లో. సో వేడిగా పలావ్ రెడీ. పైన కొద్దిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే, చూడండి. తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మింట్ సోయా పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ నానబెట్టుకోవాలి. పాన్ లో నెయ్యి, నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ మసాలా పేస్ట్, బిర్యానీ మసాలా పొడి, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్, బిర్యానీ ఆకు, ఉడికించిన బఠానీలు, నానబెట్టిన సోయా, టొమాటో పేస్ట్, పుదీనా వేసి బాగా వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, అన్నం వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మింట్ సోయా పులావ్ రెడీ. ఓకే, మరి రుచికరమైన వంటలు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సో మనతో పాటు లక్ష్మి గారు బెస్ట్ ఫ్రెండ్ నీలిమ గారు ఉన్నారు. సో నీలిమ గారు, మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా లేకపోతే? ఎర్లియర్ చేసేదాన్ని టీచర్ గా. హై స్కూల్ కి ఇంగ్లీష్ టీచ్ చేసేదాన్ని. నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే బాబు కూడా ఉన్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్? యా, నా పిల్లలు 19 and 9. మోక్ష ఇస్ 9, బాబు 19. ఓకే. బాబు పుట్టే వరకు ఐ యూస్ టు వర్క్. ఓకే. మధ్యలో కూడా ఐ వర్క్డ్ ఫర్ 3 years ఇన్ కెనడా. తర్వాత పాప పుట్టాక ఐ చోస్ టు స్టే అట్ హోమ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? హీఈస్ అ సేల్స్ డైరెక్టర్ అండి, FMCG ప్రొడక్ట్స్ కి. సో ఏం పేరండి మీ వారి పేరు? అనిల్ అండి. అనిల్ గారు. నేను నీలిమ అండ్ అనిల్. ఓకే. పిల్లల పేర్లు మోక్ష చెప్పారు. మోక్ష, బాబు పేరు అమన్. తను ఎక్కడ చదువుకుంటున్నాడు? ఇక్కడే అండి, మణిపాల్లో చదువు. ఇక్కడ కూడా మణిపాల్ యూనివర్సిటీ ఉంది, అక్కడ చదువుకుంటున్నాడు. నైస్. సో ఇంతకీ ఈ రోజు ఏమి చిట్కా చెప్తున్నారు మా ఆడియన్స్ కి? నాన్ వెజిటేరియన్ చేసేటప్పుడు ఒక్కోసారి వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్ లో అల్లం వెల్లిపాయ అయిపోతుందండి. సో అది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది, ఎస్పెషల్లీ సమ్మర్ లో. కిచెన్ లో తొందరగా వంట చేసి బయటకు వచ్చేద్దాం అనిపిస్తుంది, చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. సో అది ఒక్క 5 seconds ఫ్రిడ్జ్ మైక్రోవేవ్ లో పెడితే ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతుంది. వెల్లుల్లిపాయని 3-4 పాయల కింద చేసి పెట్టేస్తే కూడా ఈజీగా వచ్చేస్తుంది. 5 seconds, లేకపోతే తర్వాత కొంచెం ఉడికినట్టు అవుతుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకా అల్లము అది కలిపేసి చక్కగా పేస్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ నీలిమ గారు. ఓకే, మరి ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో చూద్దాం మరి ఈ రోజు టేస్టీగా ఏం చేస్తారో మన ఇద్దరు లక్ష్ములు. సో ఇప్పుడు ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్. దీంట్లో మీరు స్వీట్ చేయొచ్చు, స్నాక్ చేయొచ్చు, మీ ఇష్టం, డెజర్ట్స్ కానీ ఏవైనా కూడా. సో మీ చాయిస్. ఇందాక నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇచ్చాను కదా, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. మీకు నచ్చిన వెరైటీ మీరు చక్కగా చేసి చూపించవచ్చు. ఓకేనా? సో ఏం చేయొచ్చు ఆలోచించండి మరి. సో ఆల్రెడీ మీరు ఆలోచించి పెట్టేకున్నారా? మా అమ్మాయికి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం, బట్ రెగ్యులర్ ప్రాసెస్ లో చేయటం అంటే చాలా టైం పడుతుంది కదా. సో నేను ఇప్పుడు మైక్రోవేవ్ లో చేస్తాను. సో మీరు కొత్తగా ఇది కొత్తగా మైక్రోవేవ్ లో ట్రై చేసి చూద్దామని. ఓకే. సో నేను మా అమ్మాయి కలిసి ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది. సో మీకు అది ఒకసారి రుచి చూపిద్దామని. సో బేక్డ్ మైసూర్ పాక్. సో ఫస్ట్ వీటితో చేంజ్ చేద్దాం లక్ష్మి గారు. ఓకే, మరి బేక్డ్ మైసూర్ పాక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేక్డ్ మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి
1 కప్పు, పంచదార పొడి 2 కప్పులు, పాలు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1/2 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా. సో జనరల్ గా మనకి మైసూర్ పాక్ అంటే చాలా ప్రాసెస్, కానీ ఇక్కడ లక్ష్మి గారు ఈరోజు మనకి వెరైటీగా బేక్డ్ మైసూర్ పాక్ చూపిస్తారంట. మరి చక్కగా చూసి నేర్చేసుకోండి. ఫస్ట్ మనము శనగపిండి నేతిలో వేయించుకోవాలి. సో ఇది ఆల్రెడీ వేయించి పెట్టాను నేను. ఓకే. సో ఇది ఫస్ట్ మనం ఈ బౌల్లోకి నెయ్యి తీసుకున్నాము. సో శనగపిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ నెయ్యి. ఇది కొంచెం ముద్దగా ఉంది కదా, 30 సెకండ్స్ ఓవెన్ లో పెట్టుకోవాలి, కరిగించాలి నెయ్యి. సో 30 సెకండ్స్ కరిగిద్దాం, తర్వాత ఈ నెయ్యి కొద్దిగా ప్లేట్కి కూడా రాసుకోవాలి. ఫ్రీజింగ్ చేస్తున్నాం. సో ఇంకా అన్ని డైరెక్ట్ గా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. అంతే అండి, ఒకటి తర్వాత ఒకటి నెయ్యిలో వేసేసి ఓకే ఓకే మళ్ళీ ఎవ్రీ 1 మినిట్కి ఒకసారి బయటికి తీసి కలుపుకోవాలి. 3 మినిట్స్ పెట్టుకోవాలి అలా. ఓకే ఓకేనా. ఇప్పుడు ఈ నేతిలో ఫస్ట్ ఇప్పుడు ఇది మనం 1/2 కప్ తీసుకుంటే ఇది 2 కప్స్ షుగర్ పౌడర్. దీనికి సరిపడంత శనగపిండి. ఓకే. సో నేతిలో వేయించుకున్న శనగపిండి సరిపోతుంది. దీంట్లోనే కొద్దిగా ఇలాచీ పౌడర్. ఓకే. పాలు కూడా ఇందులో కలిపి, ఇందులోనే ఒక 2 స్పూన్స్ మిల్క్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. సో ఏదైనా మొత్తం మనం నేతిలోనే కలిపేసుకొని ఇది బాగా మిక్స్ చేయాలి. ఒక ఫామ్ లాగా పైకి వస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అయిపోయిందని. ఓకే. సో ఫస్ట్ ఒక 1 మినిట్ పెట్టి బయటికి మళ్ళీ 1 మినిట్ పెట్టాలి. చూసి ఇంకొకసారి దగ్గరగా అయితే సరే, లేదా ఇంకొక 1 మినిట్ పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో మళ్ళీ తర్వాత ఫైనల్ గా ప్లేట్లో తీసేసుకుంటే అయిపోతుంది. 1 మినిట్ పెట్టి. యా. సో అంటే అది మధ్యలో చూసి ఇంకా కలుపుకుంటూ ఉండాలి. 1 మినిట్కి కరెక్ట్గా 1 మినిట్కి ఒకసారి కలుపుకుంటే 2 మినిట్స్లో అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సో నీలిమ గారు ఇందాక ఒక మంచి కిచెన్ టిప్ చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తారు? సో మీరు చూస్తున్నారు కదండి, కొంచెం నా హెయిర్ కొంచెం థిక్ గా లాంగ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు నాకు కూడా చెప్పండి, నేను కూడా కొంచెం మెయింటైన్ చేస్తాను. హెయిర్ కి కూడా బాడీకి కావాల్సినట్టు ప్రోటీన్స్ అవసరం అండి. ఓకే. సో మిల్క్ ప్రోటీన్ ఆల్సో ఇస్ వెరీ గుడ్, చాలా మంచిది హెయిర్ గ్రోత్ కి. సో వీక్లీ వన్స్ కానీ 15 days కి ఒకసారి కానీ తలస్నానం చేసేటప్పుడు కొంచెం మిల్క్ పట్టించేసి తలకి, తర్వాత తలస్నానం చేసుకుంటే మిల్క్ ప్రోటీన్ బాగా హెయిర్ కి వెళ్ళి, అంటే ఎలా స్కాల్ప్ మీద ఇలా చేసుకోవాలి. ఒక కప్పు మిల్క్ తీసుకొని నూనె లాగా రాసేసి మొత్తం అంతా కింద దాకా పట్టించేసి ఒక 5 minutes ఆగి హెయిర్ వాష్ చేసేసుకుంటుంటే సిల్కీగా కూడా ఉంటుంది, హెయిర్ కావాల్సిన ప్రోటీన్ కూడా దొరుకుతుంది. నైస్ బాగుందండి. సో ఇది మనము ఎన్ని degrees లో పెట్టుకోవాలండి? ఇది లోలో పెట్టుకుంటే సరిపోతుంది. లోలో ఒక 1 మినిట్. అంటే మనం దాని క్వాంటిటీని బట్టి ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవాలి. ఇది మనం కొంచెమే చేసుకున్నాం కదా. సో చూడండి ఇలా ఫామ్ లా వస్తుంది. సో ఇంకొకసారి పెడితే మీకు కరెక్ట్ గా పీసెస్ వచ్చేలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఇప్పుడు కలిపాను కదా, ఇంకొకసారి ఇంకొక 1 మినిట్ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఒకసారి తీసి కలిపి మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవాలి. ఒక 1 మినిట్. నీ జాబ్ నేను చేస్తున్నాను. క్రెడిట్ అంటే మైసూర్ పాక్ బాగా వస్తే క్రెడిట్ అంతా నీకే. క్రెడిట్ అంతా నీకే. మొత్తం పీసులన్నీ తనకే. మొత్తం మరి స్వీట్స్ ఎక్కువ తినదు అందుకని ఇచ్చేస్తారు. ఓకే. సో స్వీట్స్ ఇలాంటివన్నీ ఇంట్లోనే హ్యాపీగా ట్రై చేసేస్తుంటారా? చేస్తాను, స్వీట్స్ బాగా చేస్తాను రెగ్యులర్ గా. ఓకే. సో మీకు అంటే మీరు నెయ్యి ఎక్కువ తింటానన్నారు కదా, సో కాబట్టి అన్ని ఇలా నేతితో ఎక్కువ అని కాదు, పాప స్వీట్స్ లైక్ చేసి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. సో రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. నైస్. చూడండి సరిపోతుంది. స్మెల్ వస్తుంది అంటే అంటే అది మనకి ఇట్లా మైసూర్ పాక్ ఇట్లా పఫీగా వచ్చింది కదా, టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేతి ప్లేట్ లో వేసేసాను. ఇప్పుడు ఇలా వేసేస్తాం కదా, వేసేసి మనం ఇలా ప్లేట్ అంతా పరుచుకొని పైన ఏదైనా గార్నిష్ చేసుకో. ఒక 10 minutes ఆగితే పీసెస్ లాగా వచ్చేస్తుంది మనకి. సో ఇది ఇప్పుడు కాస్త మనకు చల్లారాలి. చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసేసుకొని
Present చేసేసుకోవచ్చు. పైన ఏదైనా గార్నిష్ మనం ఇప్పుడు పిస్తాతో గార్నిష్ చేసుకుందాం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనం దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసి ఉంచాను. చేసి ఉంచారా మీరు? వేస్తున్నారని మీకోసం. ఓ నైస్. సో ఇలా వస్తుంది అనమాట ఫైనల్ గా. సో చల్లారిపోతే ఇలా మనం పీసెస్ లాగా వచ్చేస్తుంది. సో దీని మీద గార్నిష్ చేస్తారా? పిస్తా చేస్తాను. ఓకే. సో బేక్డ్ మైసూర్ పాక్ రెడీ. ఓకే అండి, మరి బేక్డ్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేక్డ్ మైసూర్ పాక్ తయారు చేసే విధానం: శనగపిండి నేతితో వేయించి ఉంచాలి. నెయ్యి కరిగించుకోవాలి. కరిగించిన నేతిలో పంచదార పొడి, శనగపిండి, యాలకుల పొడి, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మైక్రో ఓవెన్ లో 1 నిమిషం ఉంచి బాగా కలిపి మరో నిమిషం పాటు మైక్రోవేవ్ ఓవెన్ లో ఉంచాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి గట్టిపడ్డాక ముక్కలుగా కట్ చేసి తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేక్డ్ మైసూర్ పాక్ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఓకే, మరి లక్ష్మి గారు ఇంకో ఫ్రెండ్ లలిత గారు ఇంకొక మంచి టిప్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో లలిత గారు, మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? మా వారు సివిల్ ఇంజనీర్ అండి. సివిల్ ఇంజనీర్. లక్ష్మి గారు హస్బెండ్ శేఖర్ రెడ్డి గారు, సుధాకర్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో మీ వారి పేరు సుధాకర్ గారు, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో అలా మీరు పరిచయమా? అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది. సో అంటే మీరే వచ్చి అన్నాళ్ళైంది ఇక్కడికి? 20 ఇయర్స్. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలండి. మా అబ్బాయి పేరు మనీష్, బెంగళూరులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బెంగళూరులో చదువుతున్నాడు. ఓకే ఓకే. ఇంకొకళ్ళు గాయత్రి తన పేరు, బీటెక్ జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడే జాయిన్ అవుతుంది. ఇక్కడే దుబాయ్ లోనే. అవును. మీ ప్రాపర్ ఎక్కడండి? మాది కర్నూలు, హైదరాబాద్ దగ్గర కర్నూలు. కర్నూలా? ఎలా ఉంటుంది ఇక్కడ మీకు అంతా కూడా? చాలా బాగుంటుందండి. ఇక్కడ అంతా షాపింగ్ చేయడం, మాల్స్ కి వెళ్ళడం అంతా బాగుంటుంది. తెలుగు మూవీస్ ప్రతి వీకెండ్ తెలుగు మూవీస్ చూస్తూ ఉంటారు. హిట్ అయిన మూవీస్ అన్ని చూస్తారు. ఏమన్నా కొంచెం బాగాలేదంటే వదిలేస్తారా పాపం? సూపర్ స్టార్ హీరోస్ మహేష్ బాబు జూనియర్. మీరు ఎవరు ఫేవరెట్? నేను మహేష్ బాబు. మహేష్ బాబా, సూపర్ సూపర్. సో ఈ రోజు ఏం టిప్ చెప్తున్నారు? పెదాలు ఎర్రగా ఉండడానికి రాత్రి వేళ గులాబీ రేకులు తీసుకొని దాని రసాన్ని పెదాలకు పూసేసి నైట్ అంతా పడుకుంటే, అలా చేస్తూ ఉంటే వీక్లీకి కొంచెం ఎర్రగా అవుతుందండి. ఓకే. సో రెగ్యులర్ గా పూస్తూ ఉండాలి. కొంచెం పేస్ట్ లాగా చేసి అప్లై చేయాలా? చేసి అలా వదిలేసేయచ్చు. సో అది కొంచెం బ్లాక్ గా అవుతుంటాయి అప్పుడప్పుడు కొంతమంది, బాగా నీట్ గా ఉంటాయి. సో బాగుంది లలిత గారు, థ్యాంక్ యూ. సో లక్ష్మి గారు రెడీయా? చక్కగా ఆవిడేమో మైసూర్ పాక్ చేశారు. మరి మీరేం చేస్తారు? ఇక్కడ మనం దుబాయ్ లో ఉంటున్నాం కదండి. సో ఐ థాట్ లోకల్ ప్రొడ్యూస్డ్ దుబాయ్ లో ఈ వెదర్ కి వెరీ తక్కువ ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేయడం ఇక్కడ. అందులో ఒకటి డెజర్ట్ లో సర్వైవ్ అయ్యేది డేట్స్. సో దాంతో డెజర్ట్ చేద్దాం అనేసి దుబాయ్ లో ఖజూర్ డేట్స్ అండ్ ఆల్మండ్ డెజర్ట్. డేట్స్ ఆల్మండ్ డెజర్ట్ చేస్తారా? ఓకే ఓకే. మరి డేట్స్ ఆల్మండ్ డెజర్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డేట్స్ ఆల్మండ్ డెజర్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరాలు 100 గ్రాములు, బాదం పప్పు 50 గ్రాములు, పంచదార 50 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, విప్పింగ్ క్రీమ్ 1 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లక్ష్మి గారు మొదలు పెడదామా? సో దీనికి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి ప్రాసెస్? ఫస్ట్ డేట్స్ కొంచెం వాటర్, వెరీ లిటిల్ అన్నమాట, లైక్ 1/4 కప్ ఆఫ్ వాటర్ జస్ట్ వేసి 5 minutes బాయిల్ చేసి దీనిలో సీడ్ తీసేది, లోపల గింజ తీసి పక్కన పెట్టుకోవాలి. మ్యాష్ చేయక్కర్లేదు, లేదు పేస్ట్ చేయకూడదు, మ్యాష్ చేయక్కర్లేదు, గింజలు తీసేసేయాలి. అలా తీసి చేసి పెట్టాను, బాయిల్ చేసి ఇలా వస్తుంది. అండ్ స్టవ్ వెలిగించి సో దాన్ని కొంచెం కుక్ చేయాలండి. అది ఆల్మండ్స్, క్యారమెల్ ఆల్మండ్స్ పౌడర్ చేసుకోవాలి. దానికి కొంచెం ఒక 1 minute లో అయిపోతుంది. క్యారమెల్ ఆల్మండ్స్ చేసుకోవడానికి 1 స్పూన్ అంతా. సో జస్ట్ ఎలాగో మనకి ఖర్జూరం స్వీట్ ఉంటుంది కదా, ఏం వేయకూడదు, వాటర్ నో ఆయిల్, డైరెక్ట్ షుగర్. కొంచెం అది అట్లా మనకి క్రిస్పీగా అయిపోతుంది. సో లక్ష్మి గారు, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ ఓన్ బిజినెస్ అండి, కాంట్రాక్టింగ్ బిజినెస్. ఓ నైస్ నైస్. సో మీరు వచ్చి 20 years అయింది అన్నారు కదా. సో అంటే ఫస్ట్ నుంచి ఆయన ఓన్ బిజినెస్ లేకపోతే ఫస్ట్ ఎక్కడైనా వర్క్ చేసి? ఫస్ట్ లో కొన్ని రోజులు ఈ వర్క్ యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. దెన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? yes అండి, దిస్ ఇయర్ వెరీ స్పెషల్ ఫర్ us. దిస్ ఇయర్ మేబీ ఐ థింక్ వి ఆర్ కంప్లీటింగ్ 10 years if I'm not wrong. ఓ సూపర్, నైస్ నైస్.
సో మీ వారి పేరండి? శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డి గారు. ఓకే ఓకే. సో ఇంకా ఇక్కడ లోకల్ యాక్టివిటీస్లో అలాగా మీరు అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? యా he supports a lot for all the things. అవునా? నేనేమో ఇక్కడ తెలుగు శ్రవంతి అని తెలుగు అసోసియేషన్ ఓకే, దానికి లైక్ ప్రెసిడెంట్ అన్నమాట. మీరు ప్రెసిడెంటా? అప్పటి నుంచి చెప్పలేదు ఏమిటి మీరు మాకు? ఓ, సో తెలుగు శ్రవంతియా మీ ఆర్గనైజేషన్ పేరు? ఇది అయిపోయింది. ఇప్పుడు ఆల్మండ్స్ వేసుకోవాలి ఇందులో. సో మీరు ప్రెసిడెంట్ అన్నమాట అయితే. నైస్ నైస్. అయితే మీ ఇందాక మనం చూసిన ఫ్రెండ్స్ అందరూ కూడా మీ దాంట్లో అలా మెంబర్స్ అండి? ఓ, మీరు కూడా కమిటీ మెంబరా? ఇందాక అడిగితే నేను ఏం చేయను అంటారు ఏమిటి మరి, చెప్పాలి నాకు ఇలాంటివన్నీ, నాకు తెలియదు కదా. సో మీరు ట్రెజరరా? ఓ నైస్ నైస్. సో అంటే ఏం యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు మీ ఆర్గనైజేషన్ ద్వారా? సోషల్ అండ్ కల్చరల్ అండి. సోషల్ అండ్ కల్చరల్ అన్ని మన పెద్ద పండుగలకి, సంక్రాంతి, తెలుగు ముఖ్యమైన పండుగలకి, సంక్రాంతికి ఒక ప్రోగ్రామ్, ఉగాదికి ఒక ప్రోగ్రామ్, దివాళీ, దసరా కలిపి ఒక ప్రోగ్రామ్. ఇయర్ లో 3 కల్చరల్ చేస్తాము. అందులో ఈ మంత్ ఇక్కడ రంజాన్ స్పెషల్ కదా, జస్ట్ నిన్ననే వి డిడ్ సంథింగ్ లేబర్ క్యాంప్ కది వెళ్ళి ఫ్రీ ఇఫ్తార్ మీల్స్ అవి చేసాను. ఓ నైస్ నైస్. సో ఇది అయిపోయిందా మనకి? ఆఫ్ చేసేద్దామా? కొంచెం చల్లారిన తర్వాత టేక్ 1 minute, less than 1 minute చల్లారడానికి. గ్రైండ్ లో వెరీ బ్లాంచ్ అంటారు కదా, అట్లా ఊరికే కచ్చపచ్చగా చేసుకోవాలన్నమాట. పౌడర్ లాగా చేయాలి. అది చేసి నేను అప్పుడే చేసి పెట్టాను. సో ఇలా వస్తుంది. ఇదంతా మనం గ్రైండ్ చేసుకుని ఇలా చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు మనం అది వాడుకుందామా మరి? ఓకే. ఇది విప్పింగ్ క్రీమ్ అండి. ఎనీ సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఇది తీసుకొని ఫస్ట్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. క్రీమ్ ఒక బౌల్ లోకి యాడ్ చేసుకుని. ఓకే. సో మీ హస్బెండ్ ఎలా అంటే తెలుగు వాళ్ళకి అలా ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారా లేకపోతే? half of our staff is తెలుగు పీపుల్. ఓకే. సో నెక్స్ట్ ఈ విప్పింగ్ క్రీమ్ విప్ చేయాలండి. దీంతో చేస్తారా? 1 spoon వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఓకే. అండ్ 2 spoons of sugar. సో ఆల్రెడీ మనం కొంచెం దాంట్లో పౌడర్లో వేసుకున్నాం, కొద్దిగా క్రీమ్లో. ఓకే. అయిపోయిందండి. 1 minute ఆర్ థిక్ కన్సిస్టెన్సీని బట్టి డిపెండ్స్ ఆన్ ద క్రీమ్. 1 or 2 minutes లో థిక్ అయిపోతుంది. ఈ డెజర్ట్ అన్నది ఇలా ముందే ఇట్లా చిన్న గ్లాసెస్ లో సర్వ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. అండ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ టేస్ట్ చేసుకున్న సీడ్ డేట్స్ అండ్ డేట్స్ అన్నమాట. ఇంకా మనం లేయర్స్ లాగా 2 layers వేయాలి. ఒకసారి ఇది, ఒకసారి క్రీమ్. ఓకే. అలా లేయర్స్ లాగా. సో ఇది మనకి ఎంతసేపట్లో సెట్ అయిపోతుంది? జస్ట్ ఒక 10 minutes పెడితే చాలండి ఫ్రిడ్జ్ లో. సెట్ చేసి 10 minutes అంటే కొంచెం చల్లగా చేసుకుంటే సరిపోతుంది అయితే. ఓకే. ఇది ఇట్లా 2 layers వేసిన తర్వాత ఆల్మండ్స్ క్యారమలైజ్ చేసాను కదా, ఇది పైన నుంచి జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేసుకుంటాం. మెయిన్ టేస్ట్ ఇదే అనమాట. ఇలా క్యారమలైజ్డ్. బెర్రీస్. ఓకే. ఇంకా డెకరేషన్ అనేది మన చాయిస్ కదా, చక్కగా. ఇప్పుడు మీరు ఇది ఆల్రెడీ సెట్ చేసింది ఉందా? ఓకే. సో మనం ఇలా సెట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇక్కడ టైం సేవ్ చేయడానికి ఆల్రెడీ పెట్టాను ఫ్రిడ్జ్ లో. ఐ షో యు దట్. యు కెన్ టేస్ట్ దట్ వన్. షూర్. ఇది ఫ్రిడ్జ్ లో తీసానండి. దానిపైన జస్ట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. డేట్ సాల్మన్ డెజర్ట్ రెడీ. ఓకే, మరి చల్లగా డేట్ సాల్మన్ డెజర్ట్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డేట్ సాల్మన్ డెజర్ట్ తయారు చేసే విధానం: ఖర్జూరాలు కొద్దిగా ఉడికించి గింజలు తీసుంచాలి. పాన్ లో పంచదార వేసి క్యారమలైజ్ చేసి బాదం పప్పు వేసి దగ్గర పడ్డాక స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఆపై క్యారమలైజ్ అయిన బాదం పలుకులు కచ్చపచ్చగా మిక్సీ పట్టి గ్రాన్యూల్స్ లో చేసుకోవాలి. ఒక బౌల్లో విప్పింగ్ క్రీమ్, వెనిలా ఎసెన్స్, పంచదార వేసి బాగా విప్ చేసుకోవాలి. ఆపై గ్లాసుల్లో ముందుగా సిద్ధం చేసుకున్న ఖర్జూరాల మిశ్రమం, విప్పింగ్ క్రీమ్ వేసి పై
పైనుంచి ఇంకొన్ని ఖర్జూరాలు, మళ్ళీ విపింగ్ క్రీమ్, క్యారమలైజ్ చేసిన ఆల్మండ్ గ్రాన్యూల్స్ వేసి ఫ్రిడ్జ్ లో ఉంచి చల్లగా అయ్యాక సర్వ్ చేసుకుంటే డేట్స్ ఆల్మండ్ డెజర్ట్ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సో లలిత గారు ఇందాకేమో చక్కగా లిప్స్ కి సంబంధించి చెప్పారు, ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తారు? ముఖం మృదువుగా ఉండడానికి అండి మీగడ తీసుకునేది కొంచెం ఒక కప్ లో మీగడ, నిమ్మకాయ రసం జ్యూస్ చుక్కలు కొన్ని చుక్కలు కలిపేసి బాగా మృదువుగా చేసి ముఖానికి అప్లై చేయాలి. అలా చేస్తూ ఉంటే రెగ్యులర్ గా బాగా తెల్లగా కాసేపు అలా ఉంచుకొని 10 నిమిషాలు ఉంచుకొని కడిగేసేసుకోవాలి. సో సాఫ్ట్ కావడానికి మీగడ అండ్ నిమ్మరసం ఈ రెండు బాగా పనిచేస్తాయి కదా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మేమందరం చక్కగా స్పూన్స్ పట్టుకొని రెడీగా ఉన్నామండి. ఇద్దరు చేసిన 4 వంటలు తినడానికి 11 మంది క్రికెట్ టీం లాగా రెడీగా ఉన్నాము. సో చక్కగా లక్ష్మి గారి హస్బెండ్ మనకి శేఖర్ గారు కూడా వచ్చారు. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, గుడ్, ఫెంటాస్టిక్. సో హ్యాపీ మిమ్మల్ని కలవటం ఇలాగా, అండ్ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చేస్తున్నవన్నీ అంటే అన్నీ చెప్పలేదు, కొన్నే చెప్పారు, బట్ అలా తెలుగు వాళ్ళందరినీ మీరు అంటే ఇండియన్స్ ఎంకరేజ్ చేస్తూ మీరు ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం అంటే జనరల్గా మీ కంపెనీ వాట్ యూ డూ సార్? మేము బేసికలీ వేర్ కాంట్రాక్టర్స్. ఓకే, సో కన్స్ట్రక్షన్స్ అన్ని. నైస్ నైస్ సార్. సో చక్కగా అంటే మీరు ఇక్కడికి వచ్చి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన అంటే ముందు నుంచి ఉందా? లేదు, ఐ కేమ్ as and 99% of the people who have come to out of India అంటే they are definitely they will come as employees అంటే పనికి వచ్చేసి I'm an engineer, సో పనికి వచ్చి తర్వాత అరౌండ్ 12 years back I started my own. నైస్ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని ఇలా కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. సో నైస్, థ్యాంక్ యూ. సో ఉమ గారు మీ హస్బెండ్ అండి? ఓకే, హలో సార్. సో మీరు లోకల్ మీడియా అనుకుంటే కదా, ఉమ గారు చెప్పారు. ఇంటర్నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ గల్ఫ్ అండ్ రీజన్ లో #1 న్యూస్ పేపర్ గల్ఫ్ న్యూస్, దాంట్లో ఐఎమ్ సీనియర్ పేజెస్ ఎడిటర్ అండి. నైస్ నైస్ మీటింగ్ యూ సార్. సో మీ హస్బెండ్ అండి లలిత గారు? హలో అండి. హలో మేడం. మీ పేరు? సుధాకర్ రావు. సుధాకర్ గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను శేఖర్ కలిసి చేస్తుంటాను. శేఖర్ కలిసి చేస్తుంటారు. ఓకే, సో నైస్. సో చక్కగా మనకి ఇద్దరు లక్ష్ములు చక్కగా మంచి వెరైటీస్ చేశారు. సో టేస్ట్ చూసేద్దామా? ఇంకా ఫస్ట్ మనము వీళ్ళు చేసిన మెయిన్ కోర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో బిర్యానీ ఉంది అండ్ సోయా ఇంకా ప్రాన్స్ కర్రీ ఉంది, సోయా బిర్యానీ. ఫస్ట్ రైస్ ఐటమా ప్రాన్సా? శేఖర్ గారు మీరు చెప్పండి, మీ చాయిస్. అవునా? సో అయితే రైస్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే. కెప్టెన్ తింటుంది, క్రికెట్ టీం కెప్టెన్. బాగుందండి, బాగుందా? నైస్. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాన్స్ కర్రీ తిందాం. నైస్. సో ఇప్పుడు డెజర్ట్ అండ్ స్వీట్ కదా, ఫస్ట్ ఏంటి మైసూర్ పాకా లేకపోతే ఆల్మండ్ ఇదా? ఫస్ట్ డేట్స్. సో ఇంకా ఫైనల్గా మైసూర్ పాక్ టేస్ట్ చూసేద్దాము. అంటే మైక్రోవేవ్ లో కూడా మైసూర్ పాక్ ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా ఈజీగా, చాలా బాగుంది. ఓకే, బాగుందా? 10 minutes లో చేసేస్తుంది. అందరు తినేసారా? అన్ని బాగున్నాయి కదా సార్? రైస్ ఐటమ్ అది తిన్నారు కదా, సో ఫాస్ట్ గా చెప్పాలి, రెండిట్లో ఏది బాగుంది? జనరల్లీ నాన్ వెజ్ ఐ లైక్ కాబట్టి మీకు ప్రాన్స్ నచ్చింది. ఓకే, నెక్స్ట్ మీకు సార్? నాకు బిర్యానీ బాగుందండి, దాంట్లో కాజు ఎస్పెషల్లీ. ఓకే, ఉమా గారు? నాకు కూడా బిర్యానీ అండి. బిర్యానీ. మోక్షకి ఇవ్వండి, నీకేం నచ్చింది నాన్న? ప్రాన్స్. గుడ్. శేఖర్ గారు? దీంట్లో నేను తినింది ఒకటే కదా, తినలేదు కదా. నేను బిర్యానీ ఒకటే. సరే లక్ష్మి గారు మీరు చెప్పండి, మీకేది బాగుందో? రెండు ఈక్వల్ గా ఉన్నాయి. రెండిట్లోకి మీకు ఏది నచ్చింది? డెఫినెట్లీ బోత్. ఓకే, సో నీలిమ గారు మీరు చెప్పండి. నాకు కూడా రెండు బాగున్నాయండి, కానీ రెండిట్లో చూస్ చేసుకోమంటే మాత్రం మై ఫేవరెట్ ఇస్ ప్రాన్స్. ఈ రెండిట్లో. సో నేను చెప్పిన ఫైనల్ గా, సో ఇద్దరు కూడా చాలా టేస్టీగా చేశారండి. పలావ్ ఏంటంటే కొంచెం మనకి రొటీన్, ఐ మీన్ మనం చేస్తూ ఉంటాం కదా వెజ్ పలావ్ లాగా. సో అంటే పుదీనా కాంబినేషన్ కూడా మనం ఎక్కువ వేస్తూ ఉంటాము, కాకపోతే ఆ ప్రాన్స్ ఇంకా సోయా ఐడియా అనేది చాలా బాగుంది. సో కానీ మీరు ఎంచుకున్న కాంబినేషన్, యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా బాగున్నాయి.
అండ్ దానికి తోడు ఆ బ్రెడ్తో ఇంకా టేస్టీగా ఉంది. సో ఫస్ట్ సెగ్మెంట్లో విన్నర్ లక్ష్మి గారు, లక్ష్మీ రెడ్డి గారు. సో లక్ష్మి గారు, మీకు తెలుగు రుచి తరపున గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ డెజర్ట్స్. సో నీలిమ గారు, మైసూర్ పాక డెజర్ట్. నాకు ట్రెడిషనల్ స్వీట్స్ ఇష్టము, సో ఐ గో ఫర్ మీకు మైసూర్ పాక్ నచ్చింది. ఓకే, సో మైసూర్ పాక డెజర్ట్ మీకు లక్ష్మి గారు. నేను చేసింది కన్నా పక్క వాళ్ళు చేసిందే మనకి ఎప్పుడు టేస్టీగా ఉంటుంది కదా, నాకు మీకు అదే నచ్చిందా? పొరిగింటి పూల కూర. మీకు లక్ష్మి గారు? లేదు, నేను అది తింటూ ఉంటాను కాబట్టి అది బాగానే వచ్చింది. బట్ మైసూర్ పాక్ ఇంత ఈజీగా ఇట్ హస్ బీన్ ఆల్వేస్ మై ఫేవరెట్. ఐ వుడ్ ఫర్ మైసూర్ పాక్. ఓకే, సో శేఖర్ గారు? నాకు డేట్ డెజర్ట్ బాగా నచ్చిందా? ఓకే, సో మోక్ష? డేట్స్ ఆయన ఫేవరెట్. ఓహో, బోత్. ఓకే, సోమ గారు? నాకు డెజర్ట్ నచ్చింది. ఓకే సార్, మీకు? నాకు డేట్ ఆమండ్ డెజర్ట్ బాగా ఉందండి. ఓకే. యాక్చువల్ గా ఈ డేట్స్ చిన్నపిల్లలు లైక్ చేయరు, వెరీ గుడ్ ఫర్ హెల్త్. బట్ ఇది చూస్తే పెద్దలకి పిల్లలకి ఇద్దరికి బాగుంది. ఐ గో ఫర్ దట్. ఓకే, డేట్ ఆల్మండ్ డెజర్ట్. మీకు అది నచ్చింది. వెరీ గుడ్. సో నైస్. సో టేస్ట్ వైజ్ గా యాక్చువల్ గా రెండు బాగున్నాయి. కాకపోతే ఈరోజు ఈ లక్ష్మి గారు ఏం చేశారంటే చాలా కష్టమైన స్వీట్ ని చాలా తేలిగ్గా ఎలా చేసుకోవచ్చో చూపించారు. సో దానికి యాక్చువల్ గా ఆవిడకి మంచి ఇది. సో ఈ సెగ్మెంట్ లో మీరే విన్నర్. కంగ్రాచులేషన్స్. సో మీకు కూడా తెలుగు రుచి నుంచి గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో శేఖర్ గారు అండ్ లక్ష్మి గారు, స్పెషల్ థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ గీత. థ్యాంక్స్. ఓకే, మరి ఈ రోజు మనల్ని ఇన్వైట్ చేసిన ఇద్దరు లక్ష్మి గారు చేసి చూపించిన టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి నెక్స్ట్ వీక్ మరిన్ని రుచికరమైన వంటల్ని మీకు చేసి చూపించడానికి దుబాయ్లో ఉండే తెలుగు వాళ్ళు రెడీగా ఉన్నారు. సో వాటితో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో నెక్స్ట్ వీక్ దుబాయ్లో తెలుగు రుచులతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.